యాదిలా యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తో కేసీఆర్. తప్పు చేసినవే పెద్ద. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే నేనైతే గచ్చిబౌలిలో ఉన్నాను. ఇక్కడ ముందుకెళ్తేనైతే ఏజీ హాస్పిటల్ ఉంటుంది, ఆ నుండి అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి అయితే మనకు 30/11/2025. ఇంకొక 1 మంత్ అయితే ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. 2025 కంప్లీట్ అయిపోతుంది. 26లకు జంప్ చేస్తాం మనం అందరం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇదైతే ఏజీ హాస్పిటల్ చూడొచ్చు కదా. ఈరోజు స్పెషల్ ఒకటి ఉంది. కేసీఆర్ ఈరోజు నిరాహార దీక్ష రోజు. ఈరోజు మన తెలంగాణ మనకు రావడానికి ఫస్ట్ డే అన్నట్టు. ఈరోజు ఆయన కృషి చేసినందుకు ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నాయో చిబుల్లో. సాటర్డే సరికి ఈరోజు చాలా ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకనంటే సాఫ్ట్వేర్స్ అందరి సాటర్డే సండే వాళ్ళకు వీక్ ఆఫ్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డ్యూటీ ఉండదు. దానివల్ల ఫుల్ ట్రాఫిక్ మొత్తం రోడ్డు కొద్దిగా ఎంటీగానే ఉంటుంది. రోడ్డు మొత్తం ఫ్రీగా ఉంటుంది. చలి మాత్రం ఫుల్ ఉంది. ఈ నుండి వెళ్తారైతే మనం అయితే గచ్చిబౌలి స్ట్రేట్ ఒకటే ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ నుండి అయితే వస్తాం. చూడచ్చు మీరు. చూడండి ఎంత ఫ్రీగా ఉంది రోడ్డు. ఈ టైంకి ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. ఈ టైంకి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇదంతా ఏరియా మొత్తం. అంత ఖాళీ ఉంది రోడ్డు. ఇది ఐకే ఫ్లైఓవర్. ఇక్కడ ఐకే ఉంది చూడొచ్చు మీరు. మంచు మొత్తం ఉంది. మంచి అయితే ఇంకా మొత్తం పోలేదు. ఎండ ఇప్పుడిప్పుడే వస్తుంది. నైస్ వెదర్, చల్లగా ఉంది. చాలా బాగుంది వెదర్. మెట్రో స్టేషన్ ఇక్కడ చూడొచ్చు. చూద్దాం ఈరోజు మనం ఎక్కడి నుండి వెళ్తామనంటే మన తెలంగాణ భవన్ ఖాన్ నుండి అయితే వెళ్తాం. జూబ్లీస్ లో మీకు చూపించాను అక్కడ ఏమైనా డెకరేషన్స్ ఏమైనా వేసారా లేదా. తెలంగాణ ఫ్లైఓవర్, తెలంగాణ భవన్ దగ్గర తెలంగాణ పార్టీ ఆఫీస్ కేటీఆర్ గారు. నేను వచ్చేటప్పుడు అయితే వాళ్ళైతే మొత్తం రెడీ చేస్తున్నారు. కేసీఆర్ది ఫొటోస్, ఫ్లెక్సీలు అన్నైతే రెడీ చేస్తున్నారు. నిరాహార దీక్ష తీసుకున్నది అప్పుడు ఆ ఫొటోస్ అయితే పెట్టారు వాళ్ళు. చూద్దాం. చూడండి ఒకప్పుడు తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మొత్తం బిల్డింగ్లతో తెలంగాణ. ఈ రోజు మర్చిపోకూడదు మనం. ఈ రోజు కేసీఆర్ చేసిన త్యాగం మర్చిపోకూడదు అసలు. ఇదంతా మనం అనుభవిస్తున్నామంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ గారే. ఆ ఒక్క మనిషి, ఆ ఒక్క గుండె లేకపోతే ఇన్ని గుండెలు ఇక్కడ ఉండేవి కాదు. మన తెలంగాణ ఇలా ఉండేది కాదు. చూడండి ఎంత బాగుందో. ఐటీసీ అని ఉంటది హోటల్, ఫేమస్ అన్నట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. చాలా మంది విఐపీస్ అయితే అందులోకి అయితే వెళ్తారు. చాలా మంది కోనూరు, ఐటీసీ కోనూరు. ఈ పక్కకు వస్తే ఇనార్బిట్ మాల్ ఉంటుంది. ఇక్కడ ఇనార్బిట్ మాల్ అయితే ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం. దుర్గం చెరువు ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాం. సో దుర్గం చెరువు ఇదివరకు ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది. అంటే లైట్లతోటి చాలా బాగా చూపించేది. కానీ ఇప్పుడు లైట్లు ఏమి వేయట్లేదు, ఫొటోస్ కూడా దిగట్లేదు ఎవరు. చూడండి దుర్గం చెరువు అంతా డెకరేషన్ మొత్తం తీసేశారు.
ఎవరు రాను కూడా రావట్లేదు ఇక్కడ. ఒకప్పుడు మంచి స్పాట్ ఉండేది ఫోటోలు దిగడానికి, టూరిస్ట్ స్పాట్ ఉండే, కానీ ఇప్పుడు మొత్తం తీసేశారు. నైట్ టైంలో కూడా లైట్ ఆన్ చేయట్లేదు అసలు. చూడండి, స్టేట్ వెళ్తే మాదాపూర్, జూబ్లీస్ వెళ్తాం. మనం జూబ్లీస్ వెళ్ళాలి కాబట్టి స్టేట్ వెళ్ళాలి. ఇది స్టేట్ ఒకటే ఫ్లైఓవర్ అన్నట్టు. 2 కిలోమీటర్స్ ఉంటుంది, 2-3 ఉంటుంది కిలోమీటర్స్. డైరెక్ట్ వచ్చేసి మన బాలకృష్ణ వాళ్ళ హౌస్ దగ్గర అయితే అక్కడ వరకు ఉంటుంది, వాళ్ళ హౌస్ వరకు అయితే ఉంటుంది. అక్కడ నుండి మనం రైట్ తీసుకొని అయితే వెళ్ళాలి. అది అదంతా జూబ్లీ హిల్స్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఉంటారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా వస్తుంది గాలి. బిల్డింగ్ చూడండి, ఎన్ని ఫ్లోర్లు చెప్పారు. ఈ మధ్యలో ఇది ఒకటే పెద్ద బిల్డింగ్, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో చూడండి. ఇలా మొత్తం ఇంకా వాటితో కడుతున్నారు హౌస్ అయితే చూడొచ్చు మీరు. ఇప్పుడు ఉంటుంటే జనరేషన్ కూడా మొత్తం అది ఇనుముతో కట్టేస్తారు ఇల్లు కూడా. ఎందుకనంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దాన్ని మాడిఫై చేయడానికి వస్తుంది హౌస్ కి. చాలా టెక్నాలజీ కూడా వచ్చింది హౌస్ కట్టడానికి, డిఫరెంట్ ఐటమ్స్ తో కూడా చేయడానికి వస్తుంది. ఇంకొక బిల్డింగ్ చెప్తున్నారు ఇంకోటి, అది అల్లు అర్జున్ వాళ్ళ ఆఫీస్. ఒక అల్లు ఎంటర్టైన్మెంట్ అని ఉంది, అదే ఆఫీస్. మనం అటు సైడ్ వెళ్తేనైతే మంచి కనపడుతుంది ఆఫీస్. చూపిస్తాను మీకు. ఇంకొక ఏంటంటే నా ఛానల్లో మీకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ హీరో వాళ్ళు, హీరోయిన్ వాళ్ళ హౌసెస్ కూడా నేను తీస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కావాలి అంటే నేనైతే 100% అయితే తీస్తాను. తీస్తే లొకేషన్ కూడా మీకు పింక్ చేస్తాను. అందులో వీడియోలో అయితే వాళ్ళ లొకేషన్ డైరెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అక్కడికి. చాలా తక్కువ ఉన్నాయి అలాంటి వీడియోస్, నేను చూసాను యూట్యూబ్ లో కూడా. ఎక్కువ మంది ఏం తీయట్లేదు, దానివల్ల నేను కూడా తీసుకోమని అయితే ఫిక్స్ అయిపోయా, తీస్తాను. మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. జూబ్లీస్ ముందుకెళ్తానంటే బాలకృష్ణ వాళ్ళ హౌస్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ ఉన్నది ఇదే బాలకృష్ణ వాళ్ళ హౌస్. ఇటు సైడ్ వెళ్తానైతే మనం ఇటు సైడ్ వెళ్ళాలి. సాటర్డే వచ్చేసరికి మాకు ట్రాఫిక్ అయితే ఏం కనపడట్లేదు మీకు. అదే సాటర్డే కాకుండా మండే, ట్యూస్డే అలా అయితేనైతే వేరే మిగతా రోజుల్లో అయితే చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మీరు రావాలన్నా చాలా చిరాకు వస్తుంది అసలు. ఈ జూబ్లీ హిల్స్ లోనే ఇక్కడనే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ హౌసెస్ కూడా ఉన్నాయి, చాలా వరకు ఇక్కడనే ఉన్నాయి. మీకైతే ఆ వీడియోస్ అయితే త్వరగా నేనైతే తీయడానికి అయితే ప్రయత్నిస్తాను 100%. ఈ సైడ్ వెళ్తానైతే జూబ్లీ హిల్స్ మన సినిమా ఇండస్ట్రీకి అయితే వెళ్తుంది. ఇటు బస్ స్టాప్ ఇది.
ఒక సెకండ్ కూడా వారు ఫాస్ట్ వెళ్ళిపోతూనే ఉంటారు. చూడు ఎట్లా పోతున్నారు చూడండి. మనవాడు ఫోన్ చూస్తున్నాడు, అందుకే ఏమొస్తుంది అనేది కూడా చూడండి సైడ్లకి. పార్టీ ఆఫీస్ కడికి అయితే వస్తాం, తెలంగాణ పార్టీ ఆఫీస్. ఎవరికన్నా ఒకరు ఫాస్ట్ వెళ్ళాలనే వెళ్తూనే ఉంటారు ఫాస్ట్ గా. చూడొచ్చు ఇక్కడ ఫ్లెక్సీలు అయితే చాలా వరకు అయితే పెట్టేశారు, చాలానే అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు ఫ్లెక్సీలు అంతా. ఫ్లెక్సీలు చూస్తున్నారు కదా. ఒక రౌండ్ అయితే తిరుగుతున్నా నేను, మొత్తం రౌండ్ అయితే ఇస్తున్నాను చూడొచ్చు మీరు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆయన ఉన్నది అయితే. ఇటు సైడ్ కూడా ఉంది. మొత్తం ఫ్లెక్సీలు అయితే నింపేశారు రౌండ్ గా, చూడొచ్చు మీరు. జై తెలంగాణ, జై కేసీఆర్. మీకు ఆపోజిట్ లోనే ఉంటది, అదే పార్టీ ఆఫీస్ అన్నట్టు. వాడు కనపడుతుంది ఫ్లెక్సీలు, అదే పార్టీ ఆఫీస్. ఇప్పుడైతే వెళ్ళాం, అక్కడికి కూడా తీసుకెళ్తాను. వెళ్ళాం ఏ టైంకి వస్తారు కేసీఆర్, మీటింగ్ ఏ టైం ఉంటది అనేది అయితే చూద్దాం. వెళ్ళైతే వాళ్ళని అయితే అడుగుతాను, 100% అడుగుతా. మొత్తం ఫ్లెక్సీలు అయితే పెట్టింది ఇక్కడ చూడండి. హాస్పిటల్ మీద ఉన్నదైతే ఆ ఫోటో అయితే హైలైట్ అయితే పెట్టారు ఫ్లెక్సీలలో, అదే హైలైట్ ఉంది. అన్ని ఫ్లెక్సీలలో ఆ ఫోటోనే ఉంది కేసీఆర్ గారిది. చూడొచ్చు మీరైతే. ఇక్కడ కూడా మొత్తం అంతా పెట్టేసింది చూడండి, కనపడుతుంది కదా మీకైతే. అటు సైడ్ 2 సైడ్ అయితే పెట్టేస్తారు మొత్తం ఫ్లెక్సీలు. ఇక్కడ చూడండి ఇంకా చాలా పెద్దగా పెట్టింది మొత్తం ఫ్లెక్సీలు అయితే. క్యాక్ ఉంది అసలు. తెలంగాణ అంటే కేసీఆర్. చూడొచ్చు ఇక్కడ అయితే ఒక రేంజ్ అయితే ఫ్లెక్సీలు అయితే పెట్టారు. ఫ్లెక్సీల తోటి అయితే నింపేసి లేడా కూడా చూడొచ్చు. ముందుకెళ్దాం ఇంకా, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఇంకా చుట్టూ ఉంది. చరిత్ర మలుపు తిప్పిన రోజట కేసీఆర్. యాదిలా యాదికొస్తున్నవే సారు, మళ్ళా ఎన్నడొస్తో కేసీఆర్.